అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో సెక్స్ ద్వారా లేదా శృంగారం ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటి వ్యాధి హెర్పస్ అనేటువంటి వ్యాధి గురించి, దానికి చికిత్సా విధానాన్ని గురించి తెలియజేయబోతూ ఉన్నాను. ఈ హెర్పస్ వ్యాధి సర్వసాధారణంగా శృంగారంలో గాని, రతిలో గాని, సెక్స్ లో పాల్గొన్నప్పుడు వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా బ్యాక్టీరియాల వల్ల కొన్ని సమస్యలు వస్తుంటాయి, ఫంగస్ వల్ల అంటే ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల కొన్ని సమస్యలు వస్తుంటాయి, అదేవిధంగా వైరస్ అనేటువంటి క్రిమి వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మరి శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటి వైరస్ వ్యాధుల్లో అత్యంత సర్వసాధారణమైనటువంటిది, దీర్ఘకాలం పాటు ఇబ్బంది పెట్టి వేధించి పీడించి మానసికంగా చాలా అశాంతికి గురి చేసేటువంటి వ్యాధి హెర్పెస్ వ్యాధి. ఈ హెర్పెస్ అనేటువంటి ఈ యొక్క వ్యాధిని హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ 2 అనేటువంటి పేరుతో ఈ యొక్క హెర్పెస్ వ్యాధిని హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ 2 అనేటువంటి పేరుతో ఆధునికంగా చక్కగా వివరించి ఆ యొక్క చికిత్సా విధానాన్ని గురించి తెలియజేయడం జరిగింది. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ ఈ యొక్క వ్యాధి ఇంతకు ముందే అనుకున్నట్లు భాగస్వాముల ఇద్దరి మధ్యలో సెక్స్ పరంగా జననావయవాల వద్ద ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట. అంటే వైరస్ సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి వైరస్ సోకడం వల్ల దాని వల్ల లక్షణాలు వస్తూ ఉంటాయి. ఇది కొంతమందిలో నివురుగప్పిన నిప్పుల చాప కింద నీరులా ఉండి అప్పుడప్పుడు కొన్ని రకాలైన కారణాల వల్ల విజృంభిస్తూ మళ్ళా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉండి దీర్ఘకాలం పాటు వేధిస్తూ ఉంటుంది. అంటే మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు గానీ, ఎక్కువగా టెన్షన్స్ ఉన్నప్పుడు గానీ, అదే విధంగా వాతావరణంలో మార్పులు ఉన్నప్పుడు గానీ, షుగర్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ, అంతేకాకుండా తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఈ స్పైసీ ఫుడ్, అదే విధంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటి ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉన్నటువంటి శరీరానికి హాని చేసేటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు కానీ, మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు కానీ, రెస్ట్ లేనప్పుడు కానీ, నిద్ర తక్కువైనప్పుడు కానీ, ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క సమస్య విజృంభిస్తూ ఉంటుంది అనమాట. ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఎలా లక్షణాలు ఉంటాయంటే, ఫస్ట్ ఆ జననావయవాల భాగంలో అసౌకర్యంగా ఉండి మంట, నొప్పి ఇలాంటి పద్ధతులు ఉండి తర్వాత బొబ్బలు మొదలైపోతాయి. ఆ బొబ్బలు కూడా 2 లేదా 3 లేదా మాక్సిమం ఒక 4 రోజుల కంటే ఉండవు అనమాట. అవి చితికిపోయేసేసి మళ్ళా తగ్గిపోతాయి. తర్వాత క్రమక్రమంగా నొప్పి, పోటు, సలుపు, బాధ కూడా తగ్గిపోతాయి. మళ్ళా కొన్నాళ్లకు నేను చెప్పినటువంటి కారణాలు ఏవైనా ఉన్నప్పుడు మరలా ఆ యొక్క సమస్య మరలా నేనున్నానంటూ మళ్ళా చూపిస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఈ యొక్క సమస్య ఉధృతంగా ఉన్నప్పుడు, అంటే జననావయవాల దగ్గర ఈ యొక్క పుళ్ళు అంటే బొబ్బలు ఇలాంటివి ఉన్నప్పుడు, పోటు, సలుపు, మంట ఉన్నప్పుడు, పురుషులు స్త్రీలు సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఈజీగా ఒకరిలో ఉన్నటువంటి సమస్య మరొకరికి చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే వ్యాపించిపోతుంది అనమాట. సో రెండో వాళ్ళు కూడా ఈ యొక్క సమస్యలు మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క సమస్యకు సంబంధించి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో తరచుగా మరీ ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని ఎప్పుడైతే పెంచుకోగలమో అప్పుడు ఈ యొక్క సమస్య తీవ్ర రూపం దాల్చకుండా ఉంటుంది. ఈ సమస్య వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా ఉంటాయి. క్రమక్రమంగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ సమస్య నుంచి, అంటే ఈ సమస్య కనుమరుగయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి దీనికి కేవలము ఒకే ఒక్క ఔషధంతో ఆ యొక్క సమస్యని మనం చెక్ పెట్టవచ్చు అనమాట. అంటే కేవలం ఆ ఒకే ఒక ఔషధము కలబంద గుజ్జు. తెలుసు కదా, కలబంద గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట కలబంద మొక్క దొరుకుతూ ఉంటుంది అనమాట. ఆ కలబంద మొక్క ఆ యొక్క లీఫ్ ఆకు ఉంది కదా, ఆ గ్రీన్ దాని మధ్యలో గుజ్జు ఉంటుంది అనమాట. అంటే కలబంద ఆకు మధ్యలో గుజ్జు ఉంటుంది అనమాట. ఆ గుజ్జు మనం ఔషధంగా వాడుకోవాలన్నమాట. అంటే ఆకుపచ్చ భాగాన్ని తొలగించినప్పుడు లోపల ఉన్న గుజ్జుని పైన రోజు ఒక్కసారి గానీ 2 సార్లు గానీ అప్లై చేసే. అట్లే ఇదే కలబందని అంటే కలబంద గుజ్జుని 5-6 సార్లు లేకపోతే 7 సార్లు నీటిలో ముంచేసేసి కడిగేసి, అంటే కలబంద గుజ్జును తీసుకొని, అంటే ఒక బట్టలో కలబంద గుజ్జును తీసుకొని ఒక చెంచా నీళ్లలో ముంచేసి విదిలించేసేయాలన్నమాట. ఈ విధంగా 5 నుంచి 7 సార్లు చేయడం వల్ల అందులో ఉంటే చేదు గుణం, ఆ పైన ఉంటుండే చేదు గుణం పోతుంది కాబట్టి తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆ విధంగా తీసుకున్నటువంటి ఆ గుజ్జుని రోజు పరిగడుపున 1 టీ స్పూన్ మింగేస్తూ ఉండాలన్నమాట. సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు కూడా, అంటే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కలబంద గుజ్జును కడుపులోకి మింగాలి. సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి కొన్నాళ్ల పాటు వాడుకుంటే సరిపోతుంది. పైపూత మందు ఆ సమస్య వచ్చినప్పుడు వాడుతూ సమస్య తగ్గిన తర్వాత కూడా వారం రోజులు లేదా 10-15 రోజుల వరకు కూడా రెగ్యులర్ గా వాడితే సరిపోతుంది. మరి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే ఈ కలబందలో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఉన్నాయి. బ్రాడికైనేజ్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉంది. అదే విధంగా గ్లైకోసిల్ క్రోమోన్ అనేటువంటి మరొక పదార్థం కూడా ఉంది. అట్లే TX
TX82 అనేటువంటి మరొక రసాయనిక పదార్థం కూడా ఉంది. ఈ బ్రాడికైనేజ్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ వైరస్ వల్ల జననావయవాల్లో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగినప్పుడే ఆ యొక్క ప్రభావం చేత మంట, పోటు, సలుపు, బాధ ఇవి ఉంటాయన్నమాట. మరి ఈ యొక్క కలబందలో ఉన్నటువంటి ఈ బ్రాడికైనేజ్ అనేటువంటి ఎంజైము యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేయడం వల్ల ఆ యొక్క సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాకుండా జీ గ్లైకోసిల్ క్రోమోన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఉందని చెప్పాను కదా. ఈ జీ గ్లైకోసిల్ క్రోమోన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం గుణం ఏంటంటే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ యొక్క ఉత్పత్తిని తగ్గిస్తుంది. అదేవిధంగా దానివల్ల కలిగేటువంటి ఇబ్బందులు కూడా తొలగిస్తుంది. ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జననావయవ భాగాల్లో జరిగేటప్పుడు అక్కడ సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్, TNF ఆల్ఫా ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. ఆ యొక్క పదార్థాల ప్రభావం చేత కూడా మంట, పోటు, నొప్పి, సలుపు ఇలాంటివి కలుగుతుంటాయి. సో ఈ యొక్క పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఈ యొక్క పదార్థాల యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసేటువంటి శక్తి నేను చెప్పినటువంటి ఈ యొక్క జీ గ్లైకోసిల్ క్రోమోన్లో ఉంది. అట్లే TX82 అనేటువంటి యొక్క రసాయన పదార్థం యొక్క గుణం ఏంటంటే కొత్త కణాలను ఉత్పత్తి చేసేందుకు, కొత్త కణాలను చైతన్యవంతంగా తయారు చేసేందుకు, కొత్త కణాలను ఉత్పత్తి త్వరగా చేసేందుకు కూడా ఈ యొక్క TX82 అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ వైరస్ వల్ల నరం దెబ్బతినడం అంటే జననావయవంలో, అదేవిధంగా ఆ స్థానికంగా కొన్ని కణజాలాలు దెబ్బతినేసి తర్వాత తరచుగా ఇది పునరావృతం అవుతూ ఉంటుంది కాబట్టి మరి కొత్త కణాలు బాగా ఉత్పత్తి అయ్యి ఆరోగ్యవంతమైన కణాలు ఉత్పత్తి అయినప్పుడు ఆ భాగంలో వైరస్ ప్రభావం కూడా ఉండదు కాబట్టి TX82 అనేటువంటి రసాయన పదార్థం ఆ కొత్త కణాలు ఉత్పత్తి అయ్యి ఆ యొక్క సమస్య తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. రసాయన పదార్థం చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ సాంక్రామిక వ్యాధి హెర్పస్ అనేటువంటి వ్యాధికి ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.